అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికైతే మళ్ళీ నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. టైం వచ్చేసి 7:30, అలాగే జూలై 10th అనమాట డేట్ వచ్చేసి. సో ఈరోజు మనకు వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయి, మార్నింగ్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు నైట్ వచ్చేసి ఏమేమి జరుగుతున్నాయి మొత్తం అయితే వీడియోలో డీటెయిల్ అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా అయితే మనం బ్యాక్ కెమెరా పెట్టేసి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. జై శ్రీ గణేష, అందరికీ జై శ్రీ గణేష. సో మనకు టైం వచ్చేసి 7:30 ఉందనమాట. జూలై 10th అప్డేట్ ఏమేమి ఉన్నాయని మొత్తం అయితే మీకు చూపిస్తాను. సో అందరికైతే లాంగ్ వ్యూ చూసుకోండి ఏ విధంగా అనిపిస్తుందో. మనకు కర్రలు అయితే పై దాకా అయితే వెళ్ళిపోయాయి అన్నమాట. చూసుకోవచ్చు మనకు ఒక 80 feet కర్రలు అయితే బిల్డింగ్ పైకి అయితే వెళ్ళిపోయాయి అన్నమాట. చూసుకోవచ్చు ఈరోజు నైట్ అయితే ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి మొత్తానికైతే చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు స్వామివారిది ఏదైతే మనకి ఇక్కడ కాలు అయితే ఉందో ఆ కాలు అయితే అన్న వాళ్ళైతే అక్కడ మనకు ఒక పెద్ద రాడ్ అయితే యాడ్ చేసి ఆ రాడుకు సీకులతో అయితే మనకు ఏ విధంగా జొరిస్తున్నారో చూడండి. సో ఈ విధంగా అయితే మనకు కాళ్ళని అయితే రెడీ చేస్తారన్నమాట. చూసుకోవచ్చు ఈరోజు అప్డేట్ అన్నమాట. కాళ్ళు అన్నమాట ఇది ఈ విధంగా అప్డేట్ చేస్తారన్నమాట. చూసుకోవచ్చు ఈ విధంగా మనకు అన్న వాళ్ళు అయితే రౌండ్గా మనకు సీకులను పెట్టేసి దానికి వెల్డింగ్ అయితే కొట్టేస్తారనమాట. కొట్టేసిన తర్వాత మనకు డైరెక్ట్ అయితే ఏదైతే మనకు ఇక్కడ 70 feet పోల్ అయితే ఉందో ఆ పోల్కి వచ్చేసి కింది నుంచి మనకు అమర్చుతారనమాట. మొత్తానికైతే వెల్డింగ్ చేసి పడేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ ఏదైతే స్వామివారికి మన కాళ్ళు అయితే ఇక్కడ ఏ విధంగా అయితే మనకి ఇక్కడ వస్తుందో ఇక్కడ ఈ ఖాళీ ఉన్న ప్రదేశంలో అయితే మనకు అప్డేట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఖాళీ ఉన్న ప్లేస్లో అయితే మనకు స్వామివారి పాదాలు అయితే ఇక్కడ అమర్చుతారనమాట. సో చూసుకోవచ్చు. అదేవిధంగా అన్న వాళ్ళైతే ఇక్కడైతే ఇంకా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు స్వామివారి చేతులు అదేవిధంగా ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు. చూసుకోవచ్చు మనకు ఇవి వచ్చేసి ఇక్కడ చిన్నగా రౌండ్ మనకైతే పెట్టేశారు కదా, రౌండ్గా అయితే సీకులు చేసేసి తయారు చేసేసి ఇక్కడ పెట్టేశారు అనమాట. ఈ రౌండ్ అన్ని సీకులు వచ్చేసి మనకు ఈ చిన్న చిన్న చేతులు భాగాలు ఉంటాయి చూసారా, ఇవి చేతులు అన్నమాట. ఇవి ఇక్కడైతే ఏవి ఉన్నాయో ఇక్కడ చేతులు అయితే ఉన్నాయన్నమాట. ఆ చేతులకు వచ్చేసి మనకు రౌండ్గా పెట్టేసి సేమ్ అక్కడ ఏ విధంగా అయితే అన్నవాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారో చూసుకోవచ్చు. రౌండ్గా అమర్చుకుంటా అన్నవాళ్ళు అయితే ఇది స్వామివారి కాలు అన్నమాట. పెద్దగా వచ్చేసి చూసారా ఇది ఆ విధంగా అమర్చి సో పైకి అయితే నిలబెట్టేస్తారనమాట. ఇక్కడ వెల్డింగ్ చేసేస్తారు అప్పుడు. సో అప్పటి నుంచి అయితే మనకు వర్క్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఏ విధంగా అయితే మనకి ఇక్కడ పనులు అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో మీకు ఏదైతే మనకు అప్డేట్ ఇది వచ్చేసి నైట్ ఈవినింగ్ అనమాట 7:30 అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూసుకోవచ్చు. అదేవిధంగా అన్నవాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఎంతవరకు వచ్చిందనేది ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇక్కడైతే మనకి ఏదైతే మనకి ఇక్కడ రాడ్ మీద అయితే మనకు స్టాండ్ పోల్ మీద అయితే మనకి ఇక్కడ పెట్టేశారు రౌండ్గా. ఇది మనకు స్వామివారి కాలు అన్నమాట. అక్కడైతే వర్క్ చేస్తూనే ఉన్నారు, అది కూడా రెడీ అయితేనే ఉంది. సో ఇక్కడ కూడా మొత్తానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఒక కాలు రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇంకో కాలు ఏదైతే మనకు అక్కడైతే అన్న నాగబాబు వెల్డింగ్ టీం అయితే రెడీ అయితే చేస్తున్నారనమాట. చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు. సో చూడండి ఇది అన్న వాళ్ళు రాడ్స్ అయితే ఏ విధంగా పెట్టారు మనకు పైకి అదే కిందికి అయితే మనకు రాడ్లు పెట్టేసుకొని రౌండ్ రాడ్లు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఒకసారి చూడండి క్లియర్గా చూపిస్తాను. సో చూసుకోవచ్చు. అదే అన్నగారు అయితే ఇక్కడైతే మనకు రాజ్ కుమార్ అన్నగారు అయితే అక్కడ వెళ్తున్నారు చూడండి. సో మొత్తానికైతే మనకు వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. మొత్తానికైతే ఒక కాల్ రెడీ అయింది, ఇంకో రెండో కాల్ అయితే రెడీ అయిపోతుంది. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ చేతులు అనేది రెడీ చేసేస్తారనమాట. సో అదేవిధంగా చేతులు కూడా రెడీ చేసి పారిస్తారు. ఇక్కడ వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. అక్కడ చూడండి మనకు అన్నవారు అయితే ఒక్కొక్క రాడ్ తీసుకుపోయి ఇక్కడ కాలు అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఆ పార్ట్ కంప్లీట్ అయిపోయినాక మనకు చేతులు అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అది కూడా మీకు చూపించడం జరుగుతుంది నా వీడియోలో. ప్రతిదీ కంప్లీట్గా చూపిస్తాను నేను మీకు. సో అదేవిధంగా నేనైతే ప్రతిసారి అయితే వీడియో వచ్చినప్పుడల్లా కానీ మనకు హైదరాబాద్ గణేష్ భవనం పక్కనే అయితే మనకు ఒక గుడి ఉంటుంది అనమాట లోపల. సో అది కూడా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళి అసలు దానిలో అయితే ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తా. సో ఇందులో వచ్చేసి మనకు దేవుడు అయితే ఉంటాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు గణేషుడు అయితే ఉంటాడు ఇక్కడ.
సో అదేవిధంగా ఇక్కడ శివుడు ఉంటాడు ఎదురుగానే. సో అదే దేవత కూడా చూసుకోవచ్చు. పాదాలు కూడా ఉంటాయి ఇక్కడ, స్వామివారి పాదాలు. అదేవిధంగా ఈ హిందూలో వచ్చేసి ఇంకేమేమి ఉన్నాయంటే 1954 నుంచి అయితే మనకి ఏదైతే గణేశుడు ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ స్టార్ట్ అయ్యాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే పోస్టర్లు అయితే ఇక్కడ బ్యానర్లో చూపించడం జరిగింది. ప్రతి ఇయర్ ఏమేమి పెట్టారు, ఫస్ట్ అడుగు, సెకండ్ అడుగు, థర్డ్, ఫోర్త్, అలా ప్రతి ఇయర్ అంటే ఒక్కొక్క అడుగు అయితే పెంచుకుంటూ అయితే వచ్చారనమాట. సో చూసుకోవచ్చు, మీకు ఒకసారి క్లియర్ అయితే నేను చూపిస్తా. సో ప్రతిసారి అయితే నేను వీడియో పెడుతున్నాను, కానీ ఈ భవనం వీడియోలో పక్కన ఉన్న మన గుడిలో అయితే మనం ఇవైతే క్యాప్చర్ చేయలేదు, మీకు చూపించలేదు. సో అదైతే ఇప్పుడు నేను వీడియో తీసి అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ శివుడు విగ్రహం, అదేవిధంగా రాములవారి విగ్రహాలు కూడా ఇందులో అయితే మనకు ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు, ఏ ఇయర్లో ఎంతెంత గణేశుడు అయితే పెట్టారు, ఏ ఇయర్లో ఇట్లా పెట్టారు అనేది మొత్తానికి అయితే మనకి ఎగ్జిబిషన్లకు అయితే ఒక బ్యానర్ అయితే వేయడం జరిగింది ఇక్కడ. సో చూసుకోవచ్చు ఇక్కడ 2013, 14, 18, 9, 15, 10, 12, 16 వరకు ఇక్కడైతే బ్యానర్లో చూపించడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫౌండరు సింగారి శంకరయ్య, అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్, సింగారి సుదర్శన్ ముదిరాజ్. ఇది మొత్తానికైతే మనకి ఇక్కడ వచ్చేసి ఈ భవనంలో అయితే ఈ విధంగా చూపించడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా ప్రతిదైతే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కొత్తగా అడిగేది ఏం లేదు. సో యథావిధిగా ఎప్పుడు అడిగేదే, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకా 10 మందికి అయితే మా వీడియోస్ రికమెండేషన్ అవుతూ ఉంటాయి. 10 మంది చూసి కూడా మాకు ఇంకా వ్యూస్ అయితే పెరుగుతుంటాయి. ఇంకా 10 మందికి తెలిసేలా అయితే మేము ఇంకా మంచి వీడియోలు చేసినట్టు అనిపిస్తుంది మాకు, అంటే బూస్టింగ్ అనిపిస్తుంది మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్ కామెంట్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అప్డేట్ ఇదన్నమాట. జై శ్రీ గణేష.